నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజన్, పీపుల్, నేచర్, టెక్నాలజీలకు ప్రాధాన్యతనిచ్చి పాలన చేస్తే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నాణ్యమైన జీవన ప్రమాణాలను సాధించే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తికి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై ప్రణాళిక శాఖతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. తలసరి ఆదాయం పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని సీఎం అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 3,47,871 సాధించాలని, దానికి అనుగుణంగా 2029 నాటికి 5.42 లక్షల తలసరి ఆదాయం వచ్చేలాగా లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ప్రభుత్వ శాఖలు ఆయా రంగాల్లో ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చెప్పారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్ తో పనిచేయాలని అన్నారు. ప్రపంచం పోకడల్ని గమనిస్తూ అవకాశాలని అందుకోవాలని చెప్పారు. ప్రజలను, సమాజాన్ని, కుటుంబాలను, వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు అమలు చేయాలని చెప్పారు. ఫ్యామిలీ ఒక యూనిట్ గా తీసుకుని పథకాలు, కార్యక్రమాలు రూపొందించాలని, కనీస అవసరాలు అందించాలని అన్నారు. పథకాలతో పాటు వారి ఆదాయాలు పెరిగేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు, ప్రజల ఆలోచనలు ఉండాలి. సమాజ వనరుల్ని రక్షించుకుంటూ ప్రకృతిని కాపాడుకోవాలని అన్నారు. ఒక పరిశ్రమలో తయారైన వేస్ట్ మరొక పరిశ్రమకి ముడి సరుకు అయ్యేలాగా చేసి సర్క్యులర్ ఎకానమీకి నాంది పలకాలని అన్నారు. సమాజ వనరుల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని నడిపిల్లి గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో నిర్మించిన నూతన తరగతి గదులు, ప్రహరిగోడ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన తరగతి గదులు, ప్రహరిగోడను ప్రారంభించారు. కోవాడ అణు విద్యుత్ కేంద్రం సిఎస్ఆర్ నిధులు 18,50,000 రూపాయలతో తరగతి గదుల్ని, నరేగా నిధులు 9,48,000 రూపాయలతో ప్రహరిగోడని నిర్మించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూనే ఎన్నడూ లేనంతగా సంక్షేమాన్ని అమలు చేస్తుందని చెప్పారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విద్యారంగానికి మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత రోజుకి 16 గంటలు ఆయన కష్టపడుతున్నారు. 4వసారి తీసుకున్నప్పుడు ఇంకా మరింత బాధ్యత తీసుకుని పరిపాలన చేస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చామో దాన్ని చేయాలంటే చిన్న విషయం కాదు. ఆయన పదవి తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి, కష్టం అనేది ప్రజల మీద పడకుండా అన్ని రకాలుగా అటు సంక్షేమ, అభివృద్ధి 2 కళ్ళు కింద ఈ రోజు ముందుకు తీసుకెళ్లినటువంటి పయనం ఇది. చాలా మంది హౌసింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఈ ప్రస్తావన మాకు ప్రతి మీటింగ్ లో ఉంటది. హౌసింగ్ అనేది ప్రజానికానికి గత ప్రభుత్వంలో మనం ఇచ్చాము. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇచ్చాము. అవి కొన్ని పేమెంట్లు ఇవ్వలేకపోయారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొత్త హౌసింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ 2 కూడా ఏ రకంగా చేయాలని ప్రతి మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారాన్ని టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి కూటమి పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. మండలంలోని అచ్చెవెల్లి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కానేపల్లి, అచ్చెవెల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మారెడ్డి లలితారెడ్డితో పాటు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పరాంపల్లి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కూటమి అభ్యర్థిని గెలిపిస్తాయని నేతలు తెలిపారు. నేను ఒక 20 హౌసెస్ తిరిగితే సూపర్ పాజిటివ్ గా ఉన్నారు. కారణం ప్రజల యొక్క అభిప్రాయం. తల్లికి వందనం అంటే అయ్యా మాకు 2 ఉంటే 2, ఒక ఆమె అయితే 3 కూడా వచ్చింది అంటారు. గ్యాస్ సిలిండర్ 2కి 2 సిలిండర్లు వచ్చినాయి. బియ్యం ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈ పాలన ఎట్లుంది అంటే బాగుంది. ప్రతి ఒక్కరు మేము తెలుగుదేశానికి ఓటేస్తాం, కారణం మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. మా క్యాండిడేట్ లతమ్మ గారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారనేది మా నమ్మకం. ఈరోజు ఒక మార్పు కోసం ఓటేయండి. ఈ జెడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అరాచకాలు, మద్యం కుంభకోణాలు కట్టలుగా రోజు చూస్తూ ఉన్నాం. వీడియోలు కూడా వచ్చినాయి. మరి ఇంత అవినీతి చేసేదానికి అవకాశం ఇచ్చింది ప్రజలు. ఎందుకైనా ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలియాల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక తెలుగుదేశం పార్టీ గెలిచిందనే సంకేతం ప్రజలేకపోవాలా. ప్రజల్లో ఏంటంటే ఒక టోటల్గా ఒక పాజిటివ్నెస్ అయితే ఉంది. ఏదో ప్రభుత్వము తల్లికి వందనం ఇచ్చింది, వాళ్ళు చెప్పినట్టన్నీ చేస్తూ ఉన్నారు. మా బతుకు మేము బతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. మాకేం టెన్షన్స్ లేవు, ఏం లేవు. అంతకుముందు ప్రభుత్వంలోగా టెన్షన్స్ లేవు. మా భర్తలు మా దగ్గర ఉన్న డబ్బంతా దోచుకొని ఏదంటే అది మందు తాగి లివర్లు చెడిపోయి ఆ సమస్య లేదు. అంతా హ్యాపీగా ఉన్నాం. తప్పకుండా
ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఆదరిస్తామని కూడా మాకు చాలా చెప్తున్నారు. తప్పకుండా మేము పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక గెలిచి పులివెందుల్లో కూడా నువ్వు చేసిన లిక్కర్ స్కామ్ కావచ్చు, నువ్వు చేసిన అనేకమైనటువంటి దుర్మార్గపు పనులకు పులివెందుల ప్రజలే చెక్ పెడతారనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరికీ తెలిసేట్టు చేస్తాం. జగన్ పాలనలో విషపూరిత మద్యంతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో అమ్మిన మద్యంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై ల్యాబ్ నిర్ధారించిందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీతో నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. దీనివలన పొరుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయని తెలిపారు. కర్ణాటకలో లిక్కర్ సేల్స్ తగ్గిపోయాయంట. దానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పిన కారణం ఏమంటే పక్క రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన మంచి లిక్కర్ పాలసీ తెచ్చేందువలన నాణ్యమైన ఇది లిక్కర్ చాలా చీప్ ధరకే దొరుకుతున్నందున కర్ణాటకలో మా సేల్స్ తగ్గిపోయాయి అని. అదే కాదు, తెలంగాణ పత్రికల్లో పలు కథనాలు వచ్చాయి. ఏమని, ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో అక్కడే తక్కువ రేటుతో తక్కువ మద్యం దొరుకుతోంది అని, ఇంక్లూడింగ్ తమిళనాడు. ఈ 3 స్టేట్లో లిక్కర్ సేల్స్ తగ్గాయి. నిజానికి మన స్టేట్లో లిక్కర్ సేల్స్ కూడా ఈ సంవత్సరం పెరిగాయి. ఆ మాట కూడా మనం ఒప్పుకోవాలి. సరే, ఇప్పుడు ఆంధ్ర పాలసీ ఇంత బాగున్నప్పుడు మరి లాస్ట్ టైం ఎందుకు తక్కువ వచ్చింది? జగన్ గారి లిక్కర్ స్కామ్ ఈజ్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది కంట్రీ. ఎందుకు ప్రజల ఆరోగ్యంతో ఈ లెవెల్లో ఆడుకున్నారు? ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా మనకు ఎందుకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ వైసీపీ పార్టీకి లేకపోయింది? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే, సంవత్సర కాలంలో జరిగిన మార్పును చూడండి. సో ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో కొత్త పాలసీతో నాణ్యమైన మద్యం ఇస్తున్నాము. ఆరోగ్యాన్ని చాలా వరకు, ఈ మద్యం తాగితే ఆరోగ్యం అస్సలు పాడుగా అని చెప్పట్లేదు, మేము ఎప్పుడూ మద్యాన్ని ప్రోత్సహించలేదు. సో చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. ల్యాబ్సెస్ ఉంటే దాన్ని కూడా సరి చేసుకొని నెక్స్ట్ 4 సంవత్సరాల పాటు ఈ యొక్క మద్యం పాలసీని ఇంకా ముందే చూసుకోవాలి. గుంటూరు నగరంలో ఆర్థిక మోసాలు రోజు రోజుకి అధికమవుతూ ఉన్నాయి. ప్రజల అవసరాలని ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేట్ చిట్స్ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. గుంటూరు నెహ్రూ నగర్ 6 లైన్ కి చెందిన తిరుమల శెట్టి సాంసరావు దంపతులు చిట్టిపాట్ల పేరుతో స్థానికులకు 2 కోట్ల మేరకు టోపీ పెట్టారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. పొదుపు పేరుతో భవిష్యత్ అవసరాల నిమిత్తం దాచుకున్న డబ్బులతో చిట్లు వేసి మోసపోయామని, తమకి న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నట్లు మీడియాకు తెలిపారు. మాది నెహ్రూ నగరం అండి. నా పేరు రమాదేవి రంగశెట్టి. మా ఇంటి దగ్గర చీట్లేసి, మా ఇంటి దగ్గరేనండి వాళ్ళ అమ్మ పేరు తిరుమల శెట్టి శాంతకుమారి. వాళ్ళ అమ్మ కొడుకు, భార్య భర్త, వాళ్ళ మనవడు ఉంటారండి ఇంట్లో. వాళ్ళ అన్నదమ్ములు వేరుగా ఉంటారు. వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు. చీట్లు వేసేసి ఇంటి దగ్గరే కదా అని చీట్లు వేసాము. డబ్బులు క్యాష్ పూర్వకంగా మీకు తెలియకుండా నాకు తెలియకుండా మీ దగ్గర తీసుకున్నారు. మాకైతే మాత్రం వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టుకోవాలని ఒకసారి 3 లక్షలు వచ్చి ఇంటికి వచ్చి నోట్ రాసి తీసుకెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ మామకి సీరియస్గా ఉంది, మా మామ పేరుని డబ్బులు కూడా ఉన్నాయి, చెక్కు రాసి ఇయటానికి హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు. వచ్చిన తర్వాత ఇస్తామని మళ్ళీ 3 లక్షలు తీసుకుని వెళ్ళాడండి. తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు పురుగుల మందు షాప్ అండి, వాళ్ళ అన్నయ్య వాళ్ళది అది. దానిలో పెట్టుబడి పెట్టడానికి కావాలి, నేను షాప్లో ఉంటాను, నాకు నెలకి 30,000 అలా వస్తాయి, 30,000 40,000 వస్తాయి, మీకేం ఇబ్బంది లేదు, నేను ఇస్తాను, మా అన్నయ్య అడగమన్నాడు వడ్డీకి అని చెప్పని వాళ్ళ అన్నయ్య కోసమని మళ్ళీ 3 లక్షలు అట్లా మా దగ్గర 12.5 లక్ష క్యాష్ తీసుకున్నాడండి. 3 లక్షలు 2 చీట్లు లాస్ట్కి వచ్చేసినాయి. 3 ఉండయి మా వేరే వాళ్ళది ఒకటి, మా 2 ఉన్నాయండి. మళ్ళీ 3 లక్షలు 8 అయిపోయినాయి. ఇట్లా ఇంటి దగ్గర అబ్బాయినని మేము వేసామని, ఇంటి ముందు ఇల్లే అని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారండి. ఒకసారి వాళ్ళ అబ్బాయికి 8 లక్షలు ఇవ్వాలి చీట్లు కానీ రోజువారీ కానీ మొత్తం మాకు చర్చికి వచ్చేసి, నీకెందుకమ్మా మా అమ్మకాన్ని ఎక్కువగా నీకు న్యాయంగా నీ పిల్లనేమో గవర్నమెంట్ బడికి పంపి, నా పిల్లల్ని పారణ పంపిస్తాను, నా 2 అన్నని కొడుకు అమెరికా పంపిస్తున్నాను, కొద్దిగా డబ్బులు చీట్లు అయిపోయినాయి నా ఈ 2 చీట్లు. ఆ చీట్లు డబ్బులు తీసేసుకొని నా 2 అన్న అమెరికా పోతున్నాడు పిల్లోడు. ఆ పిల్లోడిని పంపించినాక నీ డబ్బులు ఇస్తాను అమ్మా, నీకు మా అమ్మలాగా చూస్తున్నాను కాబట్టి ఏం లేదు. నాకు మొత్తం వేరే వాళ్ళ మొత్తానికి 2.5 పైనేనండి, 2 కోట్లు పైన ఇవ్వాలి. మాకు తెలియకుండా మీ దగ్గర అలా నీకెవరు ఇట్లేదమ్మా, నా పిల్లల డబ్బులు
నీకెందుకు నీ పిల్లని పారను పంపించేటప్పుడు నేను ఇస్తాను అని చెప్పి చీట్లు పాడుకుని మొత్తం తీసేసుకున్నాడు. నేను వేరే వాళ్ళ కింద కూడా చీట్లు వేసా. వాళ్ళు చీటి పాడాం మొన్న 5 తారీఖు. ఆ చీటి డబ్బులు లేకుండా వెళ్ళిపోయాడు. 3 లక్షలు ఆ పిల్లోడికి ఇవ్వాలి నేను. వీళ్ళు వెళ్ళాడు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళకి. మా డబ్బులు మాకు వచ్చేటట్టు న్యాయం చేయాలండి. అది కాలేజీకి వెళ్తున్నాడు, వాడు జిమ్కి వెళ్తున్నాడు, వాళ్ళు రాయల్టీగా ఉన్నాడు. తల్లిదండ్రులు ఏడున్నారో తెలియదు. వాళ్ళ అమ్మ ఒక్కటి సొంత ఇంట్లో ఉంది. వాళ్ళ అమ్మని అడిగితే మాకు సంబంధం లేదంటుంది. అసలు చెప్పి ప్రోత్సహించి చేపించింది వాళ్ళ అమ్మ. చీట్లు కూడా వాళ్ళ అమ్మకి చెప్పి ఇంట్లోనే ఉంటది కదా. గుంటూరు నెహ్రూ నగర్ రైల్వే గేట్ సమీపంలోని మోతిలాల్ నగర్ లో గత 50 ఏళ్లుగా నిరుపేదలు నివాసం ఉంటున్నారు. అయితే రైల్వే గేట్ పక్కన నూతన డ్రైన్ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో పక్కనే ఉన్న కొన్ని ఇళ్లను కూల్చివేశారు. బాధితులకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించకుండా ఇల్లు కూల్చివేయడం దుర్మార్గమని సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ ఆరోపించారు. దీనిపై స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అభివృద్ధి పేరుతో నిరుపేదల్ని రోడ్డు పాలు చేయడం దారుణమని ఆక్షేపించారు. ఇల్లు కూలిపోయిన బాధితులకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి మోతిలాల్ నగర్ ఉన్నటువంటి ప్రజల సమస్యలపైన వినతిపత్రం అందించడానికి, వారి సమస్యల్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా నెహ్రూ నగర్ రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి మోతిలాల్ నగర్కు సంబంధించినటువంటి ప్రజలు సుమారుగా ఒక 40-50 సంవత్సరాల నుంచి 2-3 తరాల కుటుంబాలు కూడా అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అందరూ కూడా నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు సంబంధించినటువంటి పేదలు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఇప్పుడు మున్సిపల్ సంబంధించి రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు రావడం, వారు కొత్తగా నిర్మిస్తున్నటువంటి కాలువ సంబంధించి చాలా కొద్దిగా అరగజము గజము సంబంధించినటువంటి స్థలం మాత్రమే పోయిద్ది అని చెప్పి వారు చెప్తే అమాయకమైనటువంటి ప్రజలందరూ కూడా దానికి అంగీకరించారు. తర్వాత ఆ మరుగుదొడ్లను మాత్రం తీస్తామని చెప్పారు. అక్కడ ప్రారంభించి ఇప్పుడు ఇల్లు లేపేస్తూ ఉన్నారు. అందరూ కూడా అక్కడే పక్కా ఇల్లు నిర్మించుకొని సుమారుగా 3-4 తరాల నుంచి అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. వారు ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి ఇల్లు కూల్చివేస్తూ ఉంటే వర్షాలు పడుతున్న ఈ టైంలో ఆ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి పునరావాస కేంద్రాలు చూపించకుండా, లేదు ఇతర మార్గాలు, ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే కట్టిన ఇల్లు కానీ చూపించకుండా క్షణంగా లేపేమంటే అది ఎంతవరకు భావేమో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా గమనించాలని చెప్పేసి మున్సిపల్ శాఖ అధికారులకి, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ఒకటే ఇస్తూ ఉన్నాం. మీరు ఈ విధంగా చేసేటువంటి సందర్భంలో వారికి టిట్కో సంబంధించి పక్కా ఇల్లు నిర్మించివ్వండి. లేకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారో 2 సెంట్లు పట్టణాల్లో నిర్మించి 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పారు. ఆ విధంగా ఇల్లు నిర్మించిన తర్వాత ఇటువంటి వారిపైన మీరు చర్యలు తీసుకుంటే వీరు కూడా అక్కడ పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ విధమైనటువంటి పక్క ఇల్లు లేకుండా సడన్గా వచ్చి మీరు లెగ్స్ వెళ్ళిపోండి అని చెప్పేసి బలవంతంగా ఇల్లు కూల్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా పునరావాస కేంద్రాలు లేకపోతే పక్క ఇల్లు వాళ్ళకి చూపించిన తర్వాత అక్కడ నుంచి మీరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం దృష్టికి వచ్చిన ప్రతి విన్నపాన్ని పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారుల్ని ఆదేశించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని అన్నారు. విధి నిర్వహణలో జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. లేని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో పలువురు బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన మహిళలు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించలేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ని కోరామని అన్నారు. మేము వెంగయ్య నగర్ 4th లైన్ నుంచి వచ్చాం. మాకు కొన్నిపాడులో స్థలం చూపించి ఇస్తామని చెప్పేసి అన్నారు, కానీ మాకు స్థలం చూపించలేదు. ఇప్పుడు ఇళ్ల పట్టాల మీద మాత్రం ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ మాకు అది దేనికి? మాకు ఇల్లు అనేది ఇస్తే కనుక మేము చాలా పేదవాళ్ళం కాబట్టి మీరు ఇచ్చే ఇల్లు మాకు ఉపయోగం ఉండాలి కాబట్టి మాకు ఇల్లు కావాలి అని మేము మిమ్మల్ని అర్జించడానికి వచ్చాము. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో వెంగయ్య నగరం, శాంతినగరం, వసంతరాయపురం, బొంగరాలపీడు ప్రాంతం నుండి వచ్చిన మహిళలు వీళ్ళందరూ 2022 ప్రాంతంలో గత ప్రభుత్వం కొన్నిపాడు రెవెన్యూ ఏరియాలో, వట్టిచెరుకూరు మండలం కొన్నిపాడు రెవెన్యూ ఏరియాలో ఇళ్ల స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చారు.
2024 ఫిబ్రవరిలో వాటిని రిజిస్ట్రేషన్ చేసి ఒక స్టాంప్ పేపర్ కూడా ఇచ్చారు. అంతే తప్ప దానికి సంబంధించిన కదలిక అనేది లేదు ఇప్పటి వరకు. వీళ్ళందరూ అద్దెలు కట్టుకొని అద్దెలు కట్టలేక లక్షల రూపాయలు అప్పులయ్యి ఆరోగ్యాలు చెడగొట్టుకొని విపరీతమైన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాదు మన గుంటూరు నగరం రాజధాని జిల్లా నగరం అవడంతో అద్దెలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ విపరీతంగా పెరిగిన అద్దెలు, విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకులు, ఇటువంటి సమస్యలను ఎదుర్కోలేక వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ అనేక రకాల ఇబ్బందులు పడే వాళ్ళలో వాళ్ళు స్వచ్ఛందంగా కదిలి మహిళలందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్లకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి సాధించే వరకు వాళ్ళకి తోడుగా ఉండి తోడుగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఆ స్థలం ఎక్కడ ఉందో చూపించి కనీసం గృహ నిర్మాణ సంస్థ వాళ్ళు కట్టుకోవడానికి మంజూరు చేసిన పత్రం కూడా ఉంది, కానీ ఆ స్థలం ఎక్కడ ఉందో తెలియదు వాళ్ళకి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వెంటనే స్పందించి వాళ్ళ స్థలం ఎక్కడ ఉందో చూపిస్తే కనీసం అందులో గుడిసె వేసుకొని అని చెప్పి వాళ్ళ సొంత ఇల్లు గృహంలో నివసించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించి వాళ్ళ పట్టాలు ఇచ్చిన దాన్ని సార్థకం చేసుకోవాలని కోరుతాం. వైసీపీ పుట్టింది రైతుల కోసమని ఆ పార్టీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల పక్షాన పోరాడే తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా పోలీసులు గుర్తించడం సరికాదని చెప్పారు. వైసీపీ పాలనలో రైతులు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని గుర్తు చేశారు. కూటమి పాలనలో రైతులకి పెట్టుబడి సాయం లేకపోగా పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ఆరోపించారు. డీలా పడ్డ రైతుల్ని పరామర్శించడానికి వెళితే పోలీసులు కేసులు కడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఎరువుల కొరత ఉందని ఈ సమస్యని పరిష్కరించాలని కోరుతూ వైసీపీ నాయకులు సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. కూటమి పాలనలో రైతులకి అన్యాయం జరుగుతుందని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి ఒక్క సీటు కూడా రాదని జోసన్ చెప్పారు. మేము ఈరోజు కలెక్టర్ గారికి ఒక అభ్యర్థన ఇచ్చాం. అమ్మా, ఈ టైంలో కావాల్సినటువంటి డిమాండ్ ఏంటి, సప్లై ఏంటి అనేది నేను 2 రోజుల్లో ప్రత్యుత్తరాలతో చెప్తున్నాం. మాకైతే మటుకు గ్రామాల నుంచి అందుతున్న సమీకరణ ప్రకారం చాలా యూరియా కొరత ఉందనేటువంటి భావన అయితే మాకు రైతుల దగ్గర నుంచి వ్యక్తం అవుతూ ఉంది. దాని ఇన్ టైంలో సప్లై చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మళ్ళీ ఆ యొక్క యూరియాని కూడా ఏ రకమైనటువంటి సబ్సిడీ మీద రేట్ల మీద ఇస్తారు, ఎలా ఇస్తారు, మండలానికి ఇస్తారా? మేము ఆర్బీకే ద్వారా ఒక రైతులకు భరోసా కేంద్రం ద్వారా అడగక ముందే స్టాకులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు అడిగినా కూడా గుంటూరు గోడౌన్స్కి చేరుకోని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సో రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ప్రజలకు 5 సంవత్సరాలు ఓటేసేటువంటి హక్కు మాత్రమే ఉంది. 6 నెలలకు మళ్ళీ వీళ్ళని దించి ఓటేయాల్సి వస్తే అసలు వాళ్ళకి ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు ఈ ప్రభుత్వం. కానీ 5 సంవత్సరాలు ఓపిక పెట్టేటువంటి ప్రజలు ఉన్నారా, లేకపోతే ఎన్ని సమస్యల మీద తిరుగుబాటు చేసే ప్రజలు ఉన్నారనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ రైతులు కనుక యూరియా ఇవ్వకుండా, మద్దతు ధర ఇవ్వకుండా, పొగాకు రైతుల గురించి జగన్మోహన్ గారు వస్తుంటే ఆపుతారు, మిర్చి రైతుల గురించి వస్తుంటే రైతులను ఆపుతారు, అరెస్ట్ చేస్తారు. మేము గుంటూరు మార్కెట్ యార్డ్కి వెళ్తే మమ్మల్ని మా మీద కేసు పెట్టారు. అది ఏంటి నేరం? అది అసలు పోలీసులకైనా కేసు రిజిస్టర్ చేసే ముందు అసలు ఏమన్నా చట్టం తెలిసినటువంటి వాళ్ళు రిజిస్టర్ చేశారా? రైతు బాధల్లో ఉంటే మరి ఈరోజు కలెక్టర్ గారికి ఇంతమంది వచ్చారు, ఇంతమంది గుమ్ముగూడారని వీళ్ళ మీద అరెస్ట్ చేస్తారా? అదొక గ్రీవియన్స్. మేము ఒక గ్రీవియన్స్లోకి వెళ్ళాము. మిర్చి రైతులు కష్టాలను తెలుసుకుందామని చెప్పి మేము వెళ్ళాము మార్కెట్ యార్డ్కి, మా మీద కేసు రిజిస్టర్ చేశారు. నేను గుంటూరు ఎస్పీని అడుగుతున్నాను, ఈరోజు ఇంత ప్రజలంతా కష్టాల్లో ఉండి ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చారు, గుంపుగూడారు. వాళ్ళ అభ్యర్థుల మేరకు అంతమంది అధికారులను పిలిపించారు, మా అభ్యర్థుల మేరకు పిలవరా? ఏంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ మేము సెకండరీ సిటిజన్వా? మేము ద్వితీయ శ్రేణి పౌరులమా? ఎవరన్నా బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతదేశంలో ఉంటే వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులు. మేము పుట్టింది పెరిగింది, మా పార్టీ పుట్టింది పెరిగింది బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం. ఆ గ్రీవియన్స్ మేము ఇంకా నయం. ఈరోజు మా పోలీసు ఆఫీస్కి వచ్చి అరెస్ట్ అయిపోయారు మమ్మల్ని. మేము సింపుల్గా వెళ్ళి
మా పార్టీ కోరుకున్నటువంటి యూరియా కొరత గురించి ఒక మెమరాండం ఇస్తామంటే అప్పుడు పంపించారు. కూటమి ప్రభుత్వం సాగిస్తుంది సుపరిపాలన కాదని మోసపు పాలన అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ పాలనలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. రైతు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టారని, అలాంటప్పుడు ఆయన్ను 420 అంటే తప్పేంటని ప్రశ్నించారు. రైతులు ఇతి బాధలు తెలుసుకోలేని నీవు ముఖ్యమంత్రివా అని నిలదీశారు. సూపర్ 6 అమలు చేసే వరకు వైసీపీ వెంటపడుతూనే ఉంటుందని ప్రకటించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకి కావాల్సిన యూరియా ఎరువును అందుబాటులో ఉంచాలని కోరారు. సోమవారం స్పందన కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నూరి ఫాతిమా, డైమండ్ బాబు, అన్నాబత్తిని శివకుమార్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వల్ల రైతు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మీరు చూశారు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. ఏ పంట అయినా తీసుకోండి, మిర్చి, పసుపు, పొగాకు, మామిడి, పత్తి, ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. విఫలమైపోవడంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో రైతుల్ని పరామర్శించడం కోసం వెళుతున్నప్పుడు చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది. మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు గుంటూరు పట్టణానికి మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భాన్ని అయితేనేమి, పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి, మొన్న బంగారుపాలెం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అయితేనేమి, ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు వారికి సంబంధించినటువంటి మీడియా సెక్షన్ రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. ఏం రాస్తున్నారో చూశారు కదా. మామిడి పంట రోడ్డు మీద వేసి తొక్కిస్తారా? ఏమిటి అన్యాయం? తొక్కించరా మరి? సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 మొత్తం అమలు చేసేంతవరకు చంద్రబాబు నాయుడు వెంట పడుతూనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నువ్వు ఎగ్గొట్టిన 2 సంవత్సరాలు కూడా మళ్ళా కక్కిస్తాం ప్రజా ఉద్యమాల ద్వారా. 2 సంవత్సరాలు ఎగ్గొట్టావు, అమ్మఒడి ఎగ్గొట్టావు, అదే తల్లికి వందనం ఎగ్గొట్టావు, రైతు భరోసా, అదే అన్నదాత సుఖీభావ 1 సంవత్సరం ఎగ్గొట్టావు. ఈ 2 సంవత్సరాల బాకీని ప్రజలకి, రైతులకి బస్సు కూడా వీటన్నిటిని కక్కించేంత వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు వెంట పడుతుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో అనే విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నా. ఇప్పటికైనా రైతుల విషయం మీద మేము వాళ్ళు మాట్లాడటానికి వచ్చాం కాబట్టి, కలెక్టర్ గారికి ఇచ్చాం కాబట్టి తక్షణమే యాక్షన్ తీసుకోండి. రైతాంగానికి ఎరువుల సరఫరా చేసే విధంగా చేయండి. బయట కొనుక్కుంటున్నారండి, 100 రూపాయలు 50 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి యూరియా బస్తా కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది దుర్మార్గం కాదా అంటున్నా. ఇలాంటి ప్రభుత్వం రైతులను ఉద్ధరిస్తుందంటే ఎవరు నమ్ముతారు? కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ వర్తింపచేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు డిమాండ్ చేశారు. కౌలు రైతులకి గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం భూస్వాములకు లొంగిపోయిందని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ పోకడల్ని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని దుయ్యపట్టారు. గుంటూరు బ్రాడీపేట సిపిఎం జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరిబాబు, పాసన్ రామారావు మాట్లాడారు. కౌలు రైతుల చట్టం నిబంధనలను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. కౌలు రైతులకు అన్యాయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం నాగమల్లేశ్వరరావు, ఎం సాంబిరెడ్డి, పి కృష్ణ, అమిరెడ్డి, వై నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ డబ్బులు వేస్తున్నామని చాలా గొప్పగా ప్రచారం చేసింది. కానీ వాస్తవంగా ఒక్క కౌలు రైతుకు కూడా మొన్న దాంట్లో అన్నదాత సుఖీభావ వేయలేదు. అంటే ఈ ప్రభుత్వం చట్టం మారుస్తామని, పాత ప్రభుత్వం దుర్మార్గమైన చట్టం చేసిందని, కాబట్టి మేము మానవీయ కోణంలో కౌలు రైతులను ఆదుకోవడానికి ఆ చట్టాన్ని మార్చి కౌలు రైతులందరికీ మేలు చేస్తామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు. కానీ పాత చట్టం మార్చడం కానీ, కొత్త చట్టం తీసుకురావడం కానీ, కౌలు రైతు సంఘాలు, కౌలు రైతులు, కొంత సామాజిక సంఘాలు కోరుకున్నట్టు మార్పు చేయటం కానీ చేయలే. అంటే దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భూస్వాములకి పూర్తిగా లొంగిపోయింది అనుకుంటున్నాం.
కారణం ఏమంటే మాటలేమో కౌలు రైతుల కోసం చెప్తున్నారు. మొన్న గత సీజన్లో ఒక సంవత్సరం అయిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. ఈ ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంటాయి. చివరి సంవత్సరం ఎట్లాగో ఎన్నికల మూడ్లో ఓడిపోయి కౌలు రైతులు మర్చిపోతారు. అంటే మొత్తంగా వెరసి భూస్వాములకి లొంగిపోవడం వలన కౌలు రైతుల విషయం ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అశ్రద్ధ చేసి అన్యాయం చేస్తుంది. రెండవ వైపు ఏమంటే కౌలు రైతులకి అక్టోబర్లో డబ్బులు వేస్తాం, లేకపోతే మిగతా అమౌంట్ జనవరిలో వేస్తూ ఉంటున్నారు. 4-5 ఎకరాలు కౌలు తీసుకున్నటువంటి రైతు సుమారుగా 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. అప్పు తెచ్చుకుంటే ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం ఆ అప్పు తెచ్చిన దానికి వడ్డీ కట్టడానికి సరిపోతుంది. అంటే వ్యవసాయంలో పెట్టుబడి పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏమీ తోడ్పట్టలేదు. అంటే ఆ పెట్టుబడి ఇచ్చే డబ్బులు ఎవడో వడ్డీ వ్యాపారస్తుడికి మేలు చేస్తుంది, కానీ వాస్తవంగా వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభావ ఉపయోగపట్టలేదనేది అనిపిస్తుంది. రెండోది, పాత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే మేము కూడా ఇస్తున్నాం, అట్లాగే పాత ప్రభుత్వం చట్టాన్ని మేము అమలు చేస్తున్నాం. పాత ప్రభుత్వం కూడా గతంలో కౌలు రైతులకు 2 విడతల్లో ఇచ్చింది, మేము కూడా అట్లాగే ఇస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఇదే మాట చెప్తున్నారు. అంటే మీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందా, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందా అనేది చిన్న సందేహం వస్తుంది. అంటే పాత ప్రభుత్వం చట్టాలని అమలు చేస్తానన్న మీరు కొత్త ప్రభుత్వంగా అధికారంలో ఎందుకని అడుగుతున్నాం. అందుకనే కౌలు రైతుల చట్టాన్ని మార్చాలి, గ్రామ సభల ఆధారంగా కార్డులు ఇవ్వాలి. ప్రతి కౌలు రైతుకి అన్నదాత జిల్లాలో సుమారుగా 1,00,000 మంది కౌలు రైతులు ఉన్నారు. అర్బన్ అయిపోయినా కూడా 1,00,000 మంది కౌలు రైతులు ఉన్నారు. దీంట్లో మనం ఆలోచిస్తే సుమారుగా 60-70% భూమి కౌలు రైతులే చేస్తున్నారు. వాళ్ళ 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఎవరు వ్యవసాయం చేయట్లా, వాళ్ళ దాంట్లో వచ్చే ఆదాయం చాలదు. ఈ కౌలు రైతులు పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే యజమాని సంతకం పెట్టాలా, భూ యజమాని సంతకం పెట్టాలా, 10% కూడా సంతకాలు పెట్టట్లా. మరి వీళ్ళకి పంట రుణాలు ఎట్టిస్తారు? గత ప్రభుత్వం భూ యజమాని సంతకం పెట్టాలని నిబంధన పెట్టింది, దాన్ని మేము తీసేస్తామని చెప్పారు ఎన్నికలకు ముందు. చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్పాడు, మేము ఆ నిబంధనను తొలగిస్తాము, దాన్ని చట్టాన్ని మారుస్తామని. ఎందుకు మార్చలేదు? ఇది చాలా అన్యాయం. రెండోది, మొన్ననే కలెక్టర్ గారు లీడ్ బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ పెట్టారు. లీడ్ బ్యాంక్ అంటే వీళ్ళందరికీ రుణాలు ఇవ్వాల్సినటువంటి లీడ్ బ్యాంక్ తోటి మీటింగ్ పెడితే 170 కోట్ల రూపాయలు ఈ జిల్లాలో మేము కౌలు రైతులకు రుణాలు ఇస్తామని చెప్పారు. 10 కోట్లు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. అదేవిధంగా 56,000 మందికి CCLC కార్డులు ఇస్తామన్నారు. 20,000 మందికి కూడా కార్డులు ఇవ్వాల. కార్డులు ఇచ్చిన వాళ్ళు 20,000 మంది ఉన్నా రుణాలు వచ్చేసరికి 2,000, 3,000 రుణాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. కౌలు రైతులు ఏం చేయాలి? ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర 5 రూపాయలకి, 3 రూపాయలకి, 7 రూపాయలకి, అవసరమైతే 10 రూపాయలకి వడ్డీలు తీసుకొస్తున్నారు. ఈరోజు వాళ్ళు అప్పుల పాలైపోతున్నారు. ఈ సంవత్సరం మీరు చూడండి, వరికి మద్దతు ధర లేదు, 1300కి 1400కి అమ్ముకున్నారు. అట్నే పత్తికి, మిర్చికి మద్దతు ధర లేదు. నల్లబర్లి పొగాకు అయితే ఇంకా 60% పొగాకు రైతుల దగ్గరే ఉంది, కొనలా. నేను 270 కోట్ల రూపాయలు నల్లబర్లి పొగాకు కేటాయించానని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. 100 కోట్లు కూడా విడుదల కాల. ఎందుకు ఊరికి ఇట్లాంటి అని చెప్పుకోవటం? ప్రైవేటు వ్యాపారస్తులు 3,000కి, 4,000కి కొనేటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది ప్రభుత్వం. మరి 12,000కి కొంటాం, 9,000కి కొంటాం, చివరి గ్రేడ్ అయితే 6,000కి కొంటాం అని చెప్పేసి అన్నారు. 12,000కి కొంటాం అన్నటువంటిది 10% కూడా లేదు, 10% కూడా పడలా నల్లబర్లి పొగాకు. ఇంకో 10% 9,000కి కొన్నారు. మిగతా 80% పొగాకు 6,000కి, 6,000కి కూడా కనకుండా తిప్పంపించేటువంటి పొగాకుని ప్రైవేటు వ్యాపారస్తులు 2,000కి, 3,000కి గ్రామాల్లో కొంటున్నారు. మరి ఏం చేయాలి? 1,20,000, 1,50,000 రూపాయలు కౌలు కలుపుకుంటే పంట ఖర్చు అయింది. మరి ఈరోజు పరిస్థితి నల్లబర్లి పొగాకు కొనేటువంటి నాథుడు లేడు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అన్ని మండల కేంద్రాల్లోనూ కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. కనీసం 500 క్వింటాళ్ళు ప్రతిరోజు కొంటే తప్ప, ఇంకా 20వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పేసి అంటున్నారు. 20వ తారీఖు లాస్ట్ డేట్ అంటే నిన్న మీటింగ్లో ఏం చెప్పాడంటే, నేను ఇప్పుడు రబీలో ఇస్తానన్నాడు. రబీలో కాదు, ఇప్పుడు పెట్టుబడి సాయం కావాలి. పెట్టుబడి సాయం కావాలంటే ముందు కౌలు రైతులకు ఇచ్చేసి తర్వాత రైతులు భూ యజమానులకు తర్వాత ఇచ్చుకోవచ్చు. కానీ అలాంటిది కాకుండా ముందే భూ యజమానులకు ఇచ్చేసి తర్వాత కౌలు రైతులకు ఇస్తానన్నాడు. ఈరోజు మరి వర్షం చూస్తే 3 సార్లు ఎదబెట్టారు. 3 సార్లు వరి ఎదబెడితే అన్ని విత్తనాలు మురిగిపోయినాయి. మురిగిపోతే మళ్ళీ విత్తనాలు కొనాలన్నా కానీ మార్కెట్లో విత్తనాలు లేవు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
వాళ్ళకి ఏదైనా సబ్సిడీగా ఏదైనా విత్తనాలు సరఫరా చేయాలి. అలాగే అన్నదాత సుఖీభవ వెమ్మటే రిలీజ్ చేయాలి. రబీకి కాకుండా లేని పరిస్థితుల్లో సచివాలయాల దగ్గర ధర్నాలు చేస్తాము. యూరియా కానీ యూరియా దొరకట్లా. యూరియా తర్వాత డిఏపి కాంప్లెక్స్ ఎరువులు అసలు ఏమీ దొరికే పరిస్థితి లేదు. కాబట్టి అన్నీ ప్రభుత్వం వారు దాన్ని ఆలోచించాలి. కానీ మాకు అన్నదాత సుఖీభవ కౌలు రైతులకి ఈలేని ఎమ్మటే ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేము సచివాలయాల దగ్గర ధర్నాలు పికెటింగ్లు చేసి. ఓర్సు ప్రేమరాజు జన్మదిన వేడుకలు గుంటూరు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పలు దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. బహుజనులకి రాజ్యాధికారం రావాలని ఆలోచనతో గత 40 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేశారని అన్నారు. నిజమైన ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం జరగాలంటే బహుజనులకి రాజ్యాధికారం రావాలని చెప్పారు. అలాగనే దళిత బహుజనుల అభివృద్ధి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో ప్రేమ్ రాజు నడుస్తున్నారని, మనమందరం కూడా నడవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని ఓర్సు ప్రేమరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ మహాజన సభ రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంసరావు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండ్రపాటి సాంసరావు, డిఆర్డీఏ ఎంప్లాయ్ అశోక్, భీమ్ సేన సేవాదల్ సమితి రాష్ట్ర అధ్యక్షులు నల్లపు నీలాంబరం, జాతీయ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు నామతోటి ఉదయ్ శంకర్, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్ కుమార్, భారత్ సమాజ్ పార్టీ అధ్యక్షులు మంచాల జోసెఫ్, మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బత్తుల అనిల్ బాబు, వివిధ దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందరికీ జైబీలు తెలియజేస్తున్నాను. నేను పల్నాడు నుంచి, మా స్వగ్రామం పల్నాడు రణసిద్ధం నుంచి వదిలిపెట్టి ఇక్కడికి 40 సంవత్సరాల క్రితమే ఈ రాజకీయాల్లో బహుజన సమాజ్ పార్టీని నమ్ముకొని అప్పటి నుంచి కూడా అదే సిద్ధాంతం కోసం పోరాడుతూ ఉన్నాము. అందరితో కలిసిమెలిసిగా ఉంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా, గడప లోపలే మన కులాలు, గడప దాటిన తర్వాత అందరం బహుజనులు అని అన్ని ఉద్యమాల్లో కలిసి ఉందామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చిన్న డేవిడ్ విలియమ్స్ గారికి మీ అందరికి కూడా ఒకసారి జై భీములు, జై. ఓర్సు ప్రేమరాజు అన్నది జన్మదినం జరుపుకోవటం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే అన్న ఏ కార్యక్రమం ఉన్నా కానీ అన్నింటిలో ముందుండి పనిచేస్తాడు. ఇటువంటి నాయకులు మనందరం కలిసి ఉండటం చాలా సంతోషకరం. అన్న నిండు నూరేళ్ళు వర్తిల్లాలని, రాజకీయాల్లో ఇంకా బలంగా పనిచేయాలని చెప్పి ఊర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల వద్ద దళిత భోజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మన సోదరులు ఒక మంచి ఆశయంతో మంచిగా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే మన దళిత బహుజన సోదరులు ఎవరిదైనా పుట్టినరోజు ఉండొచ్చు, అయితే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల వద్ద ఈ జన్మదిన వేడుకలు జరుపుకుందామని ఒక తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఓర్సు ప్రేమరాజు దళిత బహుజన నాయకుడు, ఆయన 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం సీనియర్ మెంబరు, ఈ యొక్క బహుజనులకి రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో ఈ 40 సంవత్సరాలుగా బీఎస్పీలో ఉంటూ 1994లో శాసనసభ్యుడిగా, అదేవిధంగా 2024లో అత్యాధునిక ఫ్యూచర్స్ ని జోడించిన రెనాల్ట్ ట్రైబర్ నూతనంగా మార్కెట్లోకి విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ చావలి సునీల్, షోరూమ్ మేనేజర్ టి మోహన్ తెలిపారు. గుంటూరు ఆటోనగర్ లో ఉన్న కెష్విన్ రెనాల్ట్ షోరూంలో ఈ నూతన రెనాల్ట్ ట్రైబర్ కారుని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గతంలో ఉన్న మోడల్ కి అనేక హంగులు జోడించి మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు. ఈ మోడల్ కారులు 6.29 లక్షల నుంచి 8.65 లక్షలకే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 7 రకాల కలర్స్ లో 6 ఎయిర్ బ్యాగులు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, సెన్సార్, ఎలెవల్ లుక్స్ కలిగిన వీల్స్ ఉన్నాయని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 15వ తేదీ లోపల కార్లు బుక్ చేసుకున్న వారికి 10,000 రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. రెనాల్ట్ ట్రైబర్ కారు కావాలని కోరుకునే వారికి హోమ్ టెస్ట్ డ్రైవ్ అందుబాటులో ఉందని తెలియజేశారు. అడ్వాన్స్ బుకింగ్ కొరకు షోరూంలో సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో సీఈఓ విమల, సేల్స్ మేనేజర్ దుర్గా పావని మరియు సేల్స్ టీమ్ పాల్గొన్నారు. ట్రైబర్ కార్ని లాంచ్ చేయడం జరిగింది గుంటూరు ఆటోనగర్ లో ఉన్న షోరూమ్ లో.
యశ్వంత్ వీల్స్ ట్రైబర్ రెనాల్డ్ 7-సీటర్ ఈరోజు ఈవినింగ్ లాంచ్ చేయడం జరిగింది. అతి తక్కువ ధరలో ప్రజలకి అందుబాటు ధరలో 10 lakhs బిలో 7-సీటర్ కార్ ఏదైనా ఉంది అనుకుంటే రెనాల్డ్ ట్రైబర్ అనే కారు ఉంది అని నాకు తెలిసి. సో ఐఎమ్ వెరీ కంగ్రాచులేట్ టు రెనాల్డ్ టీమ్. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రజలు కూడా ఈ కార్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, లేదా ఒక కంఫర్టబుల్ గా ఒక 7-సీటర్ కావాలనుకునే వాళ్ళకి తక్కువ ధరలో ఇది మంచిగా అనిపించింది. నేను కూడా చూశాను. 2 వాహనానికి కావాల్సినవి సెక్యూరిటీ ఏదైతే ఉన్నాయో, ఎయిర్ బ్యాగ్స్ చెక్ చేస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు మేనేజర్ గారు. 6 ఎయిర్ బ్యాగ్స్, సేఫ్టీ ఫీచర్స్ చాలా బాగున్నాయి. కొత్తగా రెనాల్డ్ ట్రైబర్ అని చెప్పి కొత్తగా లాంచ్ చేస్తున్నారు 21 ఫీచర్స్ తో. ఫేస్ లిఫ్ట్ చేస్తున్నారు, ప్లస్ బ్యాక్ టైల్ ల్యాంప్స్ కానీ, ఎల్ఈడి లైట్స్ అన్నితో, ప్లస్ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ దీంతో స్టాండర్డ్ సేఫ్టీ వారంటీతో 6 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. ప్లస్ దీంట్లో కొత్తగా న్యూ ఫీచర్ క్రూజ్ కంట్రోల్ కూడా యాడ్ చేసేసి సేమ్ 10 lakhs లోనే మనకు ఆన్రోడ్ ప్రైస్ లో స్టార్టింగ్ వచ్చేసరికి 6.43 నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్టర్నల్ ప్రైస్. మన టాప్ ఎండ్ వచ్చేసరికి మీకు 10 lakhs లోనే మనకి ఆన్రోడ్ ప్రైస్ లో వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.